వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు అధికంగా ఉన్న జిల్లా నల్గొండ. హైదరాబాద్ సహా గుంటూరు, విజయవాడ, వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు నల్గొండ రైలు మార్గమే దగ్గర దారి. కీలకమైన రైళ్లలో అధికం నల్గొండ జిల్లా మీదుగా వెళ్లాల్సిందే. ఇంత ప్రాధాన్యమున్న జిల్లాలో కొత్త రైల్వే మార్గాలు, రైల్వే ఆధునికీకరణ పనులు, ఇతర అవసరాలు ఉన్నాయి. కానీ దశాబ్దాలుగా నల్గొండ రైల్వేను పట్టించుకున్న నేత ఒక్కరూ లేరు. రైల్వేకు సంబంధించి 20 ఏళ్లుగా ఎన్నో ప్రతిపాదనలున్నా ఏ ప్రభుత్వానికి పట్టలేదు. ఎన్నికలొచ్చినప్పుడల్లా వాగ్దానాలు గుప్పించడమే తప్ప ప్రజాప్రతినిధులు చేసిందేమీ లేదు. ఫలితంగా అత్యంత కీలకమైన రైలుదారిగా పేరు పొందిన, మరోవైపు రైల్వే పరంగా వెనుకబడిన ప్రాంతంగానూ నిలిచింది ఈ పోరాటాల ఖిల్లా. పదేళ్లుగా జిల్లాలో ఎన్నో రైల్వే పనులు అపరిష్కృతంగానే ఉన్నాయి. 1980లో ప్రారంభమైన బీబీనగర్, నడికుడి రైల్వే మార్గం డబ్లింగ్ పనులు 3 దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయి. ఈ రైల్వే మార్గాన్ని విద్యుదీకరించాలన్న ప్రతిపాదనలున్నా పట్టించుకున్న నాదుడే లేడు. అన్నిటికంటే ప్రధానంగా కూడా బీబీనగర్ నడికుడి అనేటువంటి లైన్ బాగా లాభంతో ఉన్నటువంటి రైల్వే లైన్. దీన్ని డబులింగ్ చేయమని, ఎలక్ట్రిఫికేషన్ చేయమని చాలా రోజుల నుంచి ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా రోజుల నుంచి కాచిగూడ, చిట్యాల ఒక లైన్ సర్వే అయ్యున్నది. దాన్ని హైదరాబాద్ టు విజయవాడ డైరెక్ట్ కనుక మనం నేషనల్ హైవే వెంబడి తీసుకుపోగలిగితే రైల్వే లైన్ 2 రాష్ట్రాల రాజధానులకు అనుసంధానం చేయడంతో పాటు అతి తక్కువ సమయంలో 2 రాష్ట్రాల రాజధానులకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. నల్గొండ నుంచి నాగార్జున సాగర్ మీదుగా మాచర్ల వరకు రైలు మార్గం ఎప్పుడో 1998లో మంజూరైంది. ఇప్పటికీ ఆ లైను పురోగతి అతిగతి లేదు. గత రైల్వే బడ్జెట్లో బీబీనగర్, నల్లపాడు డబ్లింగ్ పనులకు ఆమోదం లభించినా ఇప్పటివరకు నిధుల ఊసు లేదు. మిర్యాలగూడ నుంచి విజయవాడకు రైల్వే మార్గం ప్రకటించినా ఫలితం లేకపోయింది. మిర్యాలగూడ నుంచి సూర్యాపేట మీదుగా వరంగల్ వరకు, నల్గొండ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం వరకు కొత్త రైల్వే మార్గాల కోసం 360 కోట్ల అంచనాలతో గతంలో ప్రతిపాదనలు పంపారు. ఎంతో కీలకమైన ఆ లైను ప్రతిపాదనను ప్రభుత్వం అసలు పట్టించుకునే లేదు. నల్గొండ టు కాజీపేట లింక్ కలిపితే దక్షిణ భారతదేశం నుంచి వయా నల్గొండ టు ఢిల్లీకి ఈజీగా రవాణా సౌకర్యం పెరుగుతుంది. దక్షిణానికి, ఉత్తర భారతదేశానికి వయా నల్గొండ, గుంటూరు, నల్గొండ, కాజీపేట కనుక అయినట్టయితే దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి విజయవాడ లేకుండా పోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. చాలా అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మేము పెక్కుమార్లు కాజీపేట, నల్గొండ రైల్వే లైన్ పరిశీలన చేయండి, సర్వే చేయండి అంటే కూడా ఇంతవరకు దిక్కుమొక్కలేదు. జిల్లా పరిధిలో 252 కిలోమీటర్ల మేర డబ్లింగ్ లైన్ల నిర్మాణానికి సర్వే నిర్వహించారు. 3000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేశారు. ఇది జరిగి 10 ఏళ్లైనా పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా అంచనాలు మూడింతలయ్యాయి. వ్యయాలు 900 కోట్ల రూపాయలకు చేరాయి. ఆ నిధులు మంజూరైనా ఇప్పటికీ అధికారులు సర్వేలతో కాలయాపన చేస్తూనే ఉన్నారు. డబుల్ లైన్లు లేక గంటల తరబడి రైళ్లు స్టేషన్లలోనే నిలిచిపోవాల్సి వస్తోంది. రైల్వే లైన్ల విద్యుదీకరణ విషయంలోనూ నల్గొండ నిర్లక్ష్యానికి బలవుతోంది. బీబీనగర్, నడికుడి మార్గంలో 86 క్రాసింగ్లు ఉన్నాయి. వీటిలో 30 వరకు గేట్లు లేనివే. రైల్వే క్రాసింగుల్లో కాపలా లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత ప్రమాదకర పరిస్థితులున్నా ఇంతవరకు పరిష్కారం దిశగా ఒక్క చర్య కూడా లేదు. రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తున్నామంటూ కాలం వెళ్లదీస్తోంది. ఇలాంటి నిర్లక్ష్యాల నేపథ్యంలోనే ప్రజలు తాజా రైల్వే బడ్జెట్ ముందు ఎన్నో డిమాండ్లు పెడుతున్నారు. ప్రస్తుతం గుంటూరు డివిజన్లో కొనసాగుతున్న నల్గొండ జిల్లాను ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రోజు హైదరాబాద్కు బస్సులలో ప్రయాణం చేయలేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి వాళ్ళ కోసం సౌకర్యం ప్రయాణ సౌకర్యం మెరుగుపరచడానికి కోసం పుష్పుల్ ట్రైన్స్ ఈ జిల్లా ఈ రాజకీయ పార్టీలు అడిగినప్పటికీ యొక్క రైల్వే శాఖ నిర్లక్ష్యం, అధికారులు అదేవిధంగా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు పుష్పుల్ ట్రైన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది. ఎలక్ట్రిసిటీ లైన్స్ కావాలని చెప్పేసి కోరడం జరిగింది. దానివల్ల వేగం పెరగడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం నల్లగొండ జిల్లా కేంద్రాన్ని ఒక డివిజన్గా, రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నల్గొండకు డివిజన్ హోదా ఇచ్చేందుకు కొన్ని అనుకూలతలు కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా నుంచి రైల్వేకు ఆదాయం భారీగానే సమకూరుతోంది. 2006 నుంచి ప్రయాణికుల ద్వారా ఏటా 4 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఎగుమతుల ద్వారా జిల్లాలో వివిధ స్టేషన్ల నుంచి 100 కోట్లలో ఆదాయం వస్తోంది.
విష్ణుపురం రైల్వే మార్గం పూర్తయితే మరో 200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. ఇంత ఆదాయాన్ని తెస్తున్న నల్గొండ జిల్లా రైల్వే ఒంటరి పక్షిలాగే మిగిలిపోతోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద రైల్వే లైను అనే పేరు తప్ప అభివృద్ధి జాడేలేదు. ఏటా ప్రయాణికులు, ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్న కొత్త రైళ్లు, రైల్వే మార్గాలు, ఆధునికీకరణ పనులు ఏవీ కనిపించవు. అందుకే ఈసారి కేంద్రంలో కొలువైన కొత్త ప్రభుత్వంపైనే నల్గొండ జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. నిజాం కాలం నాటి రైల్వే లైన్లు ఇప్పటికీ కూడా ఆధునీకరించలేదంటే నల్గొండ జిల్లాలో రైల్వే పరిస్థితి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నల్గొండ జిల్లాలో రైల్వే అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా ప్రజలు, రైల్వే ఉద్యోగులు కోరుతున్నారు. కెమెరామెన్ జనార్దన్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, నల్గొండ.